సో హాయ్ గైస్, ఎర్లీ మార్నింగ్ లేచి దీపం పెట్టుకొని ఇంక అన్నీ హడావిడిగా రెడీ అయ్యి అన్ని డోర్స్ క్లోజ్ చేసి 4:30 వరకు ఆటో ఎక్కేసాము. 5 వరకు ట్రైన్లో ఉండాలి. ట్రైన్ ఏంటి అనుకుంటున్నారా? మేము ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్యకి వెళ్తున్నాము. సో ఇంకా మేము ట్రైన్ ఎక్కేసాము. మా సీట్స్ చెకింగ్ జరుగుతుంది ఇక్కడ. మా సీట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆరామ్స్గా పడుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇంకా నాగ్పూర్లో దిగి నాగ్పూర్లో ఇంకొక ట్రైన్ ఎక్కి నార్మల్ టికెట్ తీసుకుని అక్కడ ట్రైన్ ఎక్కాము. సో ఇంకా మేము మా పేరెంట్స్ అందరూ గేమ్ ఆడుకుంటున్నాము. చాలా అంటే చాలా ఇబ్బందిగా, అంటే కష్టంగా. నాగ్పూర్ దాకా ఓకే, ఇంకా నాగ్పూర్ నుంచి మేము మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఎంత ఇబ్బంది పడ్డా మాకు మంచి దర్శనం కావాలనుకున్నాం. ఇది నాగ్పూర్ జంక్షన్. నాగ్పూర్ నుంచి ఇంకా మేము ఝాన్సీ జంక్షన్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ మధ్యలో కొండలు వచ్చాయి. కొండల మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. నాకైతే సూపర్ అంటే సూపర్ కనిపించింది. అట్లాంటివి ఒక 12-13 అలా వచ్చాయి కొండల్ని కూలగొట్టి రైల్వే ట్రాక్స్ అనేది వేశారు. చాలా అంటే చాలా భయం కూడా వేసింది దాంట్లో నుంచి వెళ్ళేటప్పుడు. పెద్ద పెద్ద కొండలు మించని వెళ్తుంది ట్రైన్. బయటికి వీడియో తీస్తే బాగుండు అనిపించింది, కానీ ఇంకా ఫోన్ కింద పడిపోతే ఏం చేయలేమనేసి తీయలేదు. సో ఇది వచ్చేసి ఇంకొక జంక్షన్లో ఆగింది. చాలాసేపు ట్రైన్ అక్కడ ఆగుండే. అందుకే నేను మా అన్నయ్య బయటికి వెళ్ళి ఇంకా కొన్ని తినేటి తెచ్చుకున్నాము. నాగ్పూర్ తర్వాతకి ఇంకొక 2-3 స్టేషన్సే మన ఫుడ్ దొరుకుతుంది. తర్వాతకి మన ఫుడ్ దొరకదు. ఇంకా పాప్కార్న్ తీసుకున్నాము. పల్లీలు మా ఇంట్లోనే మా మమ్మీ ఉడకబెట్టి తీసుకొచ్చింది. ఇంకా మేము ఝాన్సీ జంక్షన్లో దిగేసాము. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ట్రైన్స్ చూసాము. 2 ట్రైన్స్లో కూడా చాలా అంటే చాలా రష్ చూడండి. ఇంకా మా నాన్న నా వల్ల కాదు, నేను ఆ ట్రైన్ ఎక్కలేను అనేసి చెప్పాడు. చూడండి ఎలా జనాలు ఉరుకుతున్నారు. ట్రైన్ ఆగిందో లేదో చాలా జనాలు ఉరకడము. మా వల్ల కాలేదు. మాకు చాలా భయం వేసింది. అమ్మో కింద పడిపోతామో ఏమన్నా అయిపోతుందో అని. ఇంకా మేము ఎక్కలేదు. ఎంతమంది రివర్స్ వచ్చారో చూడండి. ఇక్కడ మాలాగా ఎక్కకుండా వచ్చిన వాళ్ళంతా వీళ్ళే. ట్రైన్ వెళ్ళిపోయినాక చాలామంది బయటకు వచ్చేసారు ఎక్కలేక. సో ఇదంతా ఝాన్సీ జంక్షన్. చూడడానికి చాలా కలర్ఫుల్గా మన ఇండియా ఫ్లాగ్ కలర్లో ఉంది. ఇంకా కొంచెం మేము ముందటికి వెళ్తే అక్కడ ఒక రెస్టారెంట్ ఉండే. రెస్టారెంట్ మీన్స్ కాఫీస్, టీ ఆల్సో అవైలబుల్. సో మేము వెళ్ళి మంచిగా కాఫీ, టీ తాగేసి ఒక ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఝాన్సీ జంక్షన్ టు మేము అయోధ్యకి బుక్ చేసుకున్నాము. ప్రయాగ్రాజ్కి ఒక్కటి కూడా లేకుండే. అయినా ఫస్ట్ మేము అయోధ్యకి వెళ్ళి అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్దాం, చాలా అలసిపోతామని అనుకున్నాము. 3 hours వెయిట్ చేశాక మాకు 5 o'clockకి కంప్లీట్ అయింది. బస్ దొరికింది, అంటే ఓకే అయిపోయింది అనమాట. సో ఇంకా మేము ఎక్కేసి మేము దిగే వరకు ఈవినింగ్ 7 అయింది. మార్నింగ్ 5 o'clock ఎక్కితే ఈవినింగ్ 7 అయింది. సో ఇదంతా వచ్చేసి బస్లో ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి 2 seaters, అంటే ఇద్దరు పడుకోవచ్చు హాయిగా. సో ఇదంతా బయట లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉండే ఎర్లీ మార్నింగ్. సో ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకి ఎలాంటి బెడ్షీట్స్ ఇవ్వలేదు. మనమే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇదంతా కర్టెన్ లాంటిది. మేము మా ఇంటి దగ్గర నుంచి బెడ్షీట్ తెచ్చుకున్నాము. మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మధ్యలో 1:30కి బస్సు ఆగిపోయింది. మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఆ టైంకి చాలా అంటే చాలా అలసిపోయాము. మేము వెళ్ళి కండక్టర్ని అడిగితే ఇంకొక 2 hours పడుతుంది అని చెప్పాడు. మ్యాక్సిమం 2 hours పడుతుంది, నియర్ బైలో ఉన్న దగ్గర మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పారు. మేము అక్కడ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే ఎలాంటి రెస్టారెంట్స్ ఉండవని చెప్పారు. సో ఇంకా మేము ఒక ఆటో తీసుకొని కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఒక ఫుడ్ తిన్నాము. మన దగ్గర అయితే ఈ ఫుడ్ని పూరీస్ అని అంటారు, కానీ వాళ్ళు వేరే నేమ్లో పిలుస్తున్నారు. అదేంటో కూడా అర్థం కాలేదు. సో ఇంకొచ్చేసి మేము 7-7:30 వరకు అయోధ్యలో డ్రాప్ అయిపోయాము. సో ఇంకా మేము అయోధ్యలో ఎలా పూజ చేసుకున్నాము ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ప్లీజ్ ఇంతకుముందు మన వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం subscribe. Bye bye.